వ్యవసాయం మీద ఎంతో పరిశ్రమ చేశాడు. ఇది నాన్న సమకాలీన రైతుల కంటే ఈ కుటుంబంలో ఉన్న వారిని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చాడు. అదంతా దేవుడి ఆస్కారం దుఃఖమే. కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన వీటన్నిటినీ చక్కగా ఎదుర్కొని ఎవరిని ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా అటువంటి ఎంతో ఉన్నతమైన మహోన్నతమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించింది. కాబట్టి కుటుంబాన్ని ప్రభువే ఆదరించాలి. ప్రభు కుటుంబానికి తోడయండి, బంధుమిత్రులకు తోడై ఉండాలని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేస్తాము. మా పరలోక తండ్రి, సుబ్బయ్య గారిని మీరు పిలుచుకున్నారు, ప్రశ్నించలేము. కుటుంబస్తులను ధైర్యపరచము, ఆదరించము. మీ వాక్యము ఆదరించేది, ధైర్యపరిచేది. ఒకని తల్లి ఒకని తండ్రి బిడ్డలను ఆదరించినట్లుగా ఆదరించే మీ వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు. మీ కృపలోంచి మీ భూస్థాపన కార్యక్రమం అంతట్లో మీ నామానికి మేము తెచ్చుకొని కుటుంబస్తులను ధైర్యపరిచి ఆదరించమని, ఓదార్చమని మీ కృపగల స్థాలకు సమర్పిస్తూ యేసు ప్రభువు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 2 చరణాలు పాడతాము. ఆ తర్వాత ఇంకెవరైనా చెప్పదలుచుకుంటే ఒకళ్ళిద్దరికి ఇంకా సాక్ష్యం చెప్పేందుకు అవకాశం ఇస్తాం. లోకమును విడసి వెళ్ళవలెనుగా, లోకమును విడసి వెళ్ళవలెనుగా, లోకమును విడసి వెళ్ళవలెనుగా. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడసి వెళ్ళవలెనుగా, లోకమును విడసి వెళ్ళవలెనుగా. కష్టపదలచే బ్రతుకంత నిండి, కన్నీరు నిరాశ నిస్మలమయము. కష్టపదలచే సైతానుతో సదా పోరాటమేనా, ఎంతవరకు ఈ భూమి అందుండెదము. సైతానుతో సదా పోరాటమేనా, శత్రుని తంత్రాల ఎరుగెతిమి, శత్రుని తంత్రాల ఎరుగెతిమి. ధైర్యముతోనే కొనసాగెదము, ధైర్యముతోనే కొనసాగెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును
ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో ఈ యొక్క భూస్థాప కార్యక్రమానికి చేరవచ్చినటువంటి స్థానిక సంఘానికి, బంధువులకును, రక్త సంబంధికులకును, శ్రేయాభిలాషులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆశ నాలో కలుగుతుంది. కాబట్టి ముందుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకునుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చారము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకునుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా 4వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకున్నాం. సుబ్బయ్య గారి గురించి 2-3 వారి అనుభవాలు పంచుకుంటున్నాను. సుబ్బయ్య గారు ఎప్పుడైనా ఒంగోలు వచ్చినప్పుడు కాపు కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేవారు. వచ్చినప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ మా చెల్లి అన్నమ్మ నాతో అనేది అప్పుడప్పుడు తాతయ్య వచ్చాడన్నయ్య అనేది. ఎందుకమ్మా అనేవాడిని నేను. అక్కడ ప్రేయర్ జరుగుతున్నప్పుడు వస్తుంటాడు అన్నయ్య అనేది. రేణంగవరం నుండి ఒంగోలు వరకు ఆయన ఎంతో ఆసక్తితో దేవుని మాటలు వినటానికి, మరి దేవుని వాక్యమును వినటానికి ఎంతో ఆశతో అంతగా ప్రయాసపడి ఒంగోలు వచ్చేటువంటి వాడు. మంచి మనసున్నటువంటి వాడు. ఎప్పుడైనా ఎదుట పడితే ఆయన చాలా విధేయతతో, వినయముతో చాలా చక్కగా నన్ను పిలిచేవాడు. ఎక్కువగా ఆయనతో నాకు అంతగా సన్నిహితం లేదు, కానీ ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ఇలా మంచి మనసు కలిగిన వాడు, ఒక వ్యక్తిని గౌరవంగా పిలిచేటువంటి వాడు. ఆయన మాటల్లో నేను గమనించినటువంటిది అది. చివరి దినాలలో ఆయన యేసు ప్రభువును నమ్ముకొని ప్రార్థనకు తరచుగా వెళుతూ ఉన్నాడనేటువంటి సంగతులు ఈ 2-3 యొక్క సాక్ష్యములో మనం విన్నాం. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్నాడు, ప్రభువు దగ్గరికి ఆయన వెళ్ళాడు. అందుకనే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదివినట్లయితే, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. పౌలు యొక్క అనుభవము మనము చూసినట్లయితే, ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువునందు నిద్రించారో వారి యొక్క జీవము ఎక్కడ ఉంటుంది అని మనం చూస్తే, ఈ కొలసి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో భాగంగా
ఎలా అనగా మీరు మృతి పొందారు, క్రీస్తు నందు మృతి పొందారు. కాబట్టి వారి జీవము ఎక్కడ ఉంది? దేవుని యందు దాచబడి ఉంది. ప్రభువు దగ్గర దాచబడినటువంటి అనుభవంలో సుబ్బయ్య గారు ఉన్నారు. కాబట్టి కుటుంబీకులు ఎవరు కూడా దుఃఖించవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రభువుని నమ్మిన వారిని గురించి దుఃఖపడకూడదు అని ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి రహస్యము లేక ఏంటి ఈ మర్మము? చూడండి, సహోదరులారా అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు. తెస్సలోనికలో సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారు. వీరిలో ఏమీ లేదు, నిరీక్షణ లేదు, ఇతరుల వలె దుఃఖపడుతున్నారు, వారు ఉన్నారు. ఇలా అనుకుందాం ఊరకల్లా. నిద్రపోయే వ్యక్తిని గురించి మనం ఇక్కడ బయట ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా? నిద్రపోయేవాడు లేస్తాడు అంతే. నిద్ర అంటున్నాడు పౌలు. మరణాన్ని ఒక నిద్రతో పోలుస్తున్నాడు. ఒకటి మరణం అనగా ఒక నిద్ర. ఇందులో 3 సంగతులు ఉన్నాయి. ఆ ఒక్క మాటే చెప్తాను నేను. 3వ సంగతులు చెప్పడానికి సమయం సరి. మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. అంటే మరణమైపోయాడనే మాట కాదు, నిద్రించుచు ఉన్నాడు, మేలుకొలుపుదుము రండి అని వారితో చెప్తూ ఉన్నటువంటి మాట యేసు ప్రభు వారి మాట అన్నారు. యేసు ప్రభు వారు కూడా నిద్ర అన్నాడు. అందుకనే నిద్రతో పోలుస్తున్నాడు పౌలు. నిద్ర ఒకటి, నిద్ర మరణం అనగా ఒకటి నిద్ర. రెండోది ఒక 2 సంగతుల వరకు అట్లా చెప్పి నేను ఊరకలా టూకీగా చెప్పి ముగిస్తాను. చూడండి, ఒకటి మరణము, నిద్ర. మరణము ఒక ఎడబాటు. రెండోది మరణము ఒక ఎడబాటు. సుబ్బయ్య గారు మనలను అలా ఎడబాశాడంతే. మరలా మనము సుబ్బయ్య గారిని కలుసుకుంటాం. కాబట్టి నిరీక్షణ లేని వారి వలె ఎవరు కూడా దుఃఖపడకూడదు. ఒకటి మరణము, నిద్ర. రెండోది మరణము ఒక ఎడబాటు. ఒక మాట. మరొక మాట, మూడో మాట ఏమిటి? అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేదను అన్నాడు. నేను మీ కొరకు నివాస స్థలములను సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండు స్థలములు ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకున్న వారు మాత్రమే ఈ అనుభవం కలిగి ఉంటారు. ఒకటి మరణము ఒక నిద్ర. రెండోది మరణము ఒక ఎడబాటు. మూడోది మరణము ఒక గృహ మార్పిడి. ఈ అనుభవంలోనికి రావాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరించాలి. అమ్మాయ, మనం ఎంతో సంపాదించుకోవచ్చు, ఎంతో మన దగ్గర ఉండొచ్చు, కానీ మన ధనము, మన ధాన్యము మన ఎంట రావు. ఇంకా ఎవరైనా నమ్మని వారు ఈ స్థలంలో ఉన్నట్లయితే వాక్యం ఒక్క మాట సెలవిస్తుంది. ఏమన్నాడంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళ వశము కాకుండా తనను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు? మరణము చూడని నరుడు భూలోకములో లేడు. ప్రతి ఒక్కరూ మరణాన్ని రుచి చూడాలి. అందరూ అనుకుంటున్నారు ఈ లోకము శాశ్వతం అనుకుంటున్నాము. ఈ లోకము శాశ్వతం కాదు ప్రియులారా. ఒకానొక దినమున మనం ఈ లోకము విడిచి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. మరణిస్తాం. ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఏ సమయంలో మరణిస్తామో తెలియదు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకానొక సమయమున మరణిస్తామనేటువంటి సంగతి, ఆ సత్యం మనం అందరం ఎరిగిన వారిని. అందుకని కాబట్టి ప్రతి ఒక్కరూ మరణిస్తాం. అయితే మరణిస్తామన్నటువంటి ప్రతి ఒక్కరూ మరణాన్ని మనసులో పెట్టాలి. ప్రసంగి గ్రంథంలో మాట చెప్పాడు, బ్రతికి ఉన్న నరుడు మరణమును మనసును పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవ మనుగడ మరణాన్ని రుచి చూసే అవసరత ఉంది. ఆ యొక్క మనస్సును, మరణాన్ని మనస్సును పెట్టాలి. ప్రభునందు ప్రియులారా, సుబ్బయ్య గారు ఆయన యొక్క
ఈ యొక్క లోకమును, ఈ లోక యాత్రాన్ని విడిచాడు. కుటుంబానికి కొంత బాధాకరమైనటువంటి విషయమే, కానీ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభు అంటున్నాడు, ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, ఆ తండ్రి దయాళుడు అయిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, మీ యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రభు మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ముద్దు కుమారుడు, మీ జనదేక కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపి సర్వ మానవాళి యొక్క పాప పరిహార్థ బలిగా ఈ లోకానికి మీరు పంపించి మా పాపాన్ని, మా శాపాన్ని తండ్రి ఆ ప్రియ ప్రభు మీద మీరు మోపి మాకు రావాల్సిన శిక్ష, నిత్య నరక అగ్ని గుండము నుండి మమ్మల్ని తప్పించి మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా చేసిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశేషంగా ప్రభు ఈ లోకములో నాయన సుబ్బయ్య గారిని మీరు జన్మింపచేసి ప్రభువా నాయన తండ్రి, మీ నిర్ణయ కాలములో ప్రభువా నాయన తండ్రి వారిని ఒక కుటుంబముగా కట్టి ఆ కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి నాయన ప్రభువా సంతానం, కోడళ్ళ సంతానం, కుమారుల సంతానం, మనవరాల సంతానం, మనవళ్ళ సంతానం, వారి యొక్క బంధువు యొక్క వర్గము నాయన ఈ కుటుంబాన్ని మీరు ఇచ్చినందుకే మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన ఈ యొక్క దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ఆదరించండి, వారి కన్నీటి బాష్పములు మీరు తొడవండి. ప్రభు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా ముందున్నటువంటి భూస్థాప కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జయలక్ష్మి రామ. నేను మాట్లాడబోతున్నాను, కానీ మా తాత ఎందుకు నేను చాలా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను 6th క్లాసు చెంగొత్త హాస్పిటల్ నేను చదవడానికి టీసీ తీసుకోవడానికి మా నాన్న వచ్చాడు. వచ్చినప్పుడు మా తాతయ్యని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. అందరూ పోలీసులు వచ్చారు. నా ప్రిన్సిపాల్ అని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి మా తాతయ్యకి ఎవరిలో లెటర్ రాశారంట, మీ అమ్మాయి చదువుకొని ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి అందరూ పోలీసులతో వచ్చి మా తాతయ్య ఆ సంఖ్యలు వేసి తీసుకొచ్చి నన్ను అక్కడ పక్కన కూర్చోబెట్టారు. అప్పుడు మా తాతయ్యకి నేను మాట ఇచ్చాను. ఒకటే ఒకటి మాట అడిగాడు, నేను చదువుకుంటానంటే నేను జీవితాంతం చదివిస్తాను, లేదంటే సరే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్న చెప్పినట్టు తీసుకోనని చెప్పాడు. ఆ రెండు మాటలు నేను ఈ స్థాయికి రావడానికి కృపనిచ్చేది. ఎందుకంటే ఆ రోజు నిర్ణయం నీదేనని చెప్పాడు. తర్వాత క్లాస్కి వెళ్ళి పుస్తకం ఓపెన్ చేస్తున్నప్పుడు 2 మాటలు నాకు గుర్తొస్తున్నాయి. నా మాట వింటే ఇక్కడుండి చదువుకో, లేదంటే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్న చెప్పినట్టేనని. కానీ ఆ ఒక్క మాటతో నేను ఏడ్చేదాన్ని. నా నిర్ణయం వెనక్కి తీసేసుకున్నాను. అప్పటి నుంచి మేడమ్స్తో బాగున్నాను, చక్కగా చదువుకున్నాను, మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఇంటర్ వరకు కూడా నాకు ప్రీ సీటులో చక్కగా క్లాస్ 3rd ర్యాంక్లో ఫస్ట్ ఏదో ఒక ర్యాంక్ ఖచ్చితంగా నాకు వస్తుంది. అన్ని కాంపిటీషన్లో మంచిగా వచ్చాను. తర్వాత BSc నర్సింగ్ అప్పుడు యాక్చువల్లీ నేను చదువు అప్పుడు మా డాడీ పట్టించుకోలేదు మామూలుగానే. నేను ఆపేసినట్టే అనుకున్నాను. ఎందుకమ్మా దిగులు పడుతున్నావు అన్నాడు. నేను చదువుకోవాలి తాతయ్య అని అన్నాను. సరే నీకేమి ఇష్టం అన్నాడు. నాకు MBBS చదవాలని ఇష్టం అన్నాను. అంత డబ్బు లేదమ్మా అన్నాడు. సరే నెక్స్ట్ నర్సింగ్ అని చెప్పారు ఎవరు. తర్వాత చేస్తా తాత, ఇందాక మీకు ఆల్రెడీ సాక్షి పంచుకున్నారు. ఆ తాతయ్య సలహా తీసుకొని ఎవరో తెలియదు కర్నూలు నుంచి ఒక అక్క అప్లికేషన్ పంపించి నన్ను నా ఫ్రెండ్ని కూడా ఇద్దరం కలిసి జాయిన్ అయ్యి అప్లికేషన్ నేను మాట్లాడబోతున్నాను. కానీ మా తాతయ్య ఎందుకు నేను చాలా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను 6th క్లాసు చెంగొత్త హాస్పిటల్ నేను చదవడానికి టీసీ తీసుకోవడానికి మా నాన్న వచ్చాడు. వచ్చినప్పుడు మా తాతయ్యని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు.
పోలీసులు వచ్చారు. నా ప్రిన్సిపాల్ అని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి మా తాతయ్యకి ఎవరో లెటర్ రాశారంట, మీ అమ్మాయి చదువుకొని ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి. అందరూ పోలీసులతో వచ్చి మా తాతయ్య 6 సంఖ్యలు వేసి తీసుకొచ్చి నన్ను అక్కడ పక్కన కూర్చోబెట్టారు. అప్పుడు మా తాతయ్యకి నేను మాట ఇచ్చాను. ఒకటి మాట అడిగాడు, నేను చదువుకుంటానంటే నేను జీవితాంతం చదివిస్తాను, లేదంటే సరే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్న చెప్పినట్టు తీసుకోనని చెప్పాడు. ఆ 2 మాటలు నేను ఈ స్థాయికి రావడానికి కృపనిచ్చేది. ఎందుకంటే ఆ రోజు నిర్ణయం నీదేనని చెప్పాడు. క్లాస్కి వెళ్ళి పుస్తకం ఓపెన్ చేస్తున్నప్పుడు 2 మాటలు నాకు గుర్తొస్తున్నాయి. నా మాట వింటే ఇక్కడుండి చదువుకో, లేదంటే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్న చెప్పినట్టేనని. కానీ ఆ ఒక్క మాటతో నేను ఏడ్చేదాన్ని. నా నిర్ణయం వెనక్కి తీసేసుకున్నాను. అప్పటి నుంచి మేడమ్స్తో బాగున్నాను, చక్కగా చదువుకున్నాను, మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఇంటర్ వరకు కూడా నాకు ప్రీ సీటులో చక్కగా క్లాస్ 3rd ర్యాంక్లో ఫస్ట్ ఏదో ఒక ర్యాంక్ ఖచ్చితంగా నాకు వస్తుంది. అన్ని కాంపిటీషన్లో మంచిగా వచ్చాను. తర్వాత BSc నర్సింగ్ అప్పుడు యాక్చువల్లీ నేను చదువు అప్పుడు మా డాడీ పట్టించుకోలేదు మామూలుగానే. నేను ఆపేసినట్టే అనుకున్నాను. ఎందుకమ్మా దిగులు పడుతున్నావు అన్నాడు. నేను చదువుకోవాలి తాతయ్య అని అన్నాను. సరే నీకేమి ఇష్టం అన్నాడు. నాకు MBBS చదవాలని ఇష్టం అన్నాను. అంత డబ్బు లేదమ్మా అన్నాడు. సరే నెక్స్ట్ నర్సింగ్ అని చెప్పారు ఎవరు. తర్వాత చేస్తా తాత, ఇందాక మీకు ఆల్రెడీ సాక్షి పంచుకున్నారు. ఆ తాతయ్య సలహా తీసుకొని ఎవరో తెలియదు కర్నూలు నుంచి ఒక అక్క అప్లికేషన్ పంపించి నా ఫ్రెండ్ని కూడా ఇద్దరం కలిసి జాయిన్ వెళ్ళి అప్లికేషన్లో ర్యాంక్ వచ్చింది. కానీ కాటూరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మాది సీట్ క్యాన్సిల్ అయిపోయింది. నాకు తెలియదు టయానికి వెళ్ళాలని చెప్పి సీట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ రాత్రి మా తాతయ్య ఎమ్మడినే మళ్ళీ విజయవాడ వెళ్ళాడు. తాతయ్యలు ఇద్దరు కలిసి మళ్ళీ సీట్ తిరిగి తీసుకొచ్చారు. ఆ విధంగా నా 4 ఇయర్స్లో అంతా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, సమాజం ఎన్ననుకున్నా, ఎన్ని ఇబ్బందులు పడైనా సరే నన్ను ఆ రకంగా నేను ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎయిమ్స్ మంగళగిరిలో చేస్తున్నానంటే కేవలం మా తాత ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉంది. నాకు జన్మనిచ్చింది నా తండ్రి, నన్ను సృష్టించింది సృష్టికర్త. కానీ నా యొక్క డెవలప్మెంట్ అంతలో కూడా మా తాతయ్య పాత్ర చాలా ఉంది. నేను మా తాతయ్యకి కొన్నిసార్లు కొన్ని ఇబ్బంది పెట్టిన సంబంధాలు కూడా ఉన్నాయి. ఒకటి మ్యారేజ్ ఇష్యూలో మాత్రం నేను ఇబ్బంది పెట్టాను. మా తాతయ్యకి క్షమించమని చెప్పడానికి నా దగ్గర ధైర్యం లేదు. తర్వాత ఆయన్ని నేను పొలిటికల్గా చూశాను, ఎంతో రోడ్ బిహేవియర్ చూశాను, ఎంతో జనాలతో మాట్లాడే ఆ యొక్క ప్రౌడ్నెస్ చూశాను, అన్ని చూశాను. కానీ రీసెంట్ 1 ఇయర్ నుంచి మా తాతయ్యలో నేను చాలా మార్పు గమనించాను. బాప్టిజం తీసుకున్నాడు. అసలు ఎంత ప్రభువులో చక్కగా ఉంటున్నాడంటే, అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఎలా ఉన్నా తాతయ్య అంటే అన్ని సమస్యలు చెప్పుకుంటూ వస్తాడు. ఒకటి కాదు, నేను ఆ సమస్యలు భయపడే సగం ఫోన్ చేయడం మానేస్తాను అసలుకి. తర్వాత మళ్ళీ నా మనసు ఒప్పుకోదు, మళ్ళీ చేస్తాను. చేసిన తర్వాత ఒకటే చెప్తాడు, సరే అమ్మా. ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో మనం భూస్థాపన కొరకు తీసుకెళ్తాం. పాట సంఖ్య 535, పాత పుస్తకాలు 529. ఈ లోక యాత్రలో నే సాగుచుండ, ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు. పాట సంఖ్య 535, పాత పుస్తకాలు 529. ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తే change.
సాగుచుండా యేసు ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువలేదనెడు నీతో ఈ లోకయాత్రలో నే సాగుచుండా ఈ అనుభవముతో నే నడచుకొందు ఈ అనుభవముతో నే నడచుకొందు ప్రియ యేసు వైపు నేను చూచుచు మరచిపోయేదను గతమునంతా నేను మరచి యాత్రలో నే సాగుచుండా ఈ లోకయాత్రలో నే సాగుచుండా తోడయుండెదవు అంతము వరకు నీవు విడువావు అందరూ వెలచినను నీవు విడువావు అందరూ వెలచినను నూతన బలమును నాకు సగేదావు నూతన బలమును నాకు సగేదావు నిత్యముగా నుండా నీ కోరిక ఇదియే నిత్యముగా నుండా నీ కోరిక ఇదియే ఈ లోకయాత్రలో నే సాగుచుండా ఈ లోకయాత్రలో నే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఎక్కు ఒకసారి నవ్వు ఒకసారి ఎక్కు అయినాను క్రీస్తు నా తోడనుండా అయినాను క్రీస్తు జోసఫ్ రండి. ఇంకెవరికి అవకాశం లేదు. కుటుంబ సభ్యులు ఎవరైనా కుమారులు కానీ తెలియజేస్తున్నా. ప్రస్తుతం ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ప్రస్తుతం నేను సేవ పరిచర్యలో కానీ వ్యక్తిగతంగా నా భార్య తరపున నా తల్లిదండ్రుల బంధుమిత్రుల్లో నా విషయంలో ఒక మాట ఉంటుంది, ఒప్పుకోవాలా వీడు ముందోడు అని. అమ్ముడితనం మొట్టమొదటిగా సేవ పరిచర్యలు దేవుని కృపను బట్టి నేను అంటాను. తర్వాత శరీర సంబంధంగా చూస్తే మా తాత ఉండేది. ఎందుకంటున్నా అంటే ఆయన ఒకటి చేత మాట అనిపించుకోడు, అలాగనే తొందరపడి అన్నాడు. అలాగనే మేము మొత్తం 11 మంది అయినప్పటికీ యేసు బాబాయ్ 2 పిల్లలు, సింగి బాబాయ్ 2 పిల్లలు, వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ మిగతా మేము 7 యవ్వన కాలంలో పాపంలోనికి వెళ్ళకుండా ఉండేదాని కొరకే నేను నిశ్చయంగా చెప్పగలను. మా తాత భయం ఎందుకు తెలియదు. చిన్నప్పటి నుండి చనిపోయిన తాత ఉన్నాడు, చించ. అలాగనే మా తాత వారిని చూస్తే పక్కింట్లోకి అడుగు పెట్టేవాళ్ళం కాదు, ఎందుకో తెలియదు. అలాగూ వారిని చూస్తూ వారి ద్వారా వచ్చిన భయాన్ని బట్టి ప్రిమెంట్ వాళ్ళ మేము పాపంలోనికి వెళ్లకుండా సహాయపడుతూ వచ్చింది. రెండవది, ఆయన ఒకడు జీవితం అయినవాడు కాదు, ఆయనకై ఆయన చేయాలనుకున్నది చేస్తాడు. ప్రస్తుతం నుంచి ఒప్పుకుంటున్నాను. నా సేవ పరిచర్యలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ మా అమ్మ అంటది, నువ్వు మండోడే రా అని. నేను కూడా జీవితం అయినవాడిని కాదు. అలాగనే వాళ్ళు నచ్చింది చేయమంటే నాకు నచ్చకపోతే నేను చేయను, నాకు నచ్చింది వాళ్ళు వద్దంటే నేను ఆగను. రెండు నేను ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన చూస్తూ పెరిగినటువంటి వాడను. ఇక ప్రాముఖ్యంగా చెప్పాలంటే మా తాత జీవితంలో ఇతరులు చూచారో లేదో
నేను దగ్గర నుండి గమనించింది. ఒక 2 సందర్భాల్లో, అప్పుడు నా వయసు 16-17 అనుకుంటాను, ఇది చిన్న న్యూసెన్స్. అప్పటికి ఆయన వయసు ఒక 65 అలా ఉంటుందేమో. పాతింటికాడ ఉన్నప్పుడు నేను వెళ్ళాను, 16-17 సంవత్సరాలే. పిచ్చి వేసాడు కాకు, వేసామంటే తీసుకెళ్ళి లారీ కింద పంపితే దెబ్బ చేస్తామన్నాను. చిన్న న్యూసెన్స్. ఆయన మరో మాట మాట్లాడాల. నువ్వేంద్ర నన్ను అనేది, నువ్వేంద్ర నాకు చెప్పేదనే మరో మాట ఆయన మాట్లాడాల. తర్వాత 10 సంవత్సరాల కిందట ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫేస్ మేకర్ వేశారు. ఆ సంవత్సరం దాదాపు ఆయనతో నేను ఉంటూ వచ్చా. అప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఇతరులు గమనించారో లేదో తెలియదు, కానీ ఆయనకి అర్థమయ్యేటట్లు చెబితే ఆయన ఆ రీతిగా అనుసరిస్తాడు. సందర్భం చెప్పి నేను ఇతరులను బాధ పెట్టలేను, కానీ ఒకనొక సందర్భం వచ్చినప్పుడు అది గ్రామానికి చుట్టుకుంది. ఆ సమయంలో మా తాత నేనే పొలం తీసుకొని వెళ్తాప్పుడు పీస్ మేకర్ ఎంచుకున్న కారణాన్ని బట్టి పొలము తీసుకొని వస్తున్నప్పుడు చెప్పేవాడిని, వదిలే తాత వాళ్ళతో ఎందుకులే తాత, పట్టించుకోవద్దు అంటే, చిన్నోడినే నిత్యమైన చెప్పగలను. నేను చెప్పిన మాటకు ఆయన సరే అని ఆ గొడవని ఆ రోజు వదిలేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది నేను దగ్గరుండి ఆయన గద్దించినప్పుడు ఆయన మరుమాట మాట్లాడకుండా ఆయన మౌనంగా ఉన్న సందర్భము. రెండవది, ఆయనకి నేను చెప్పినప్పుడు ఆయన నా మాటిని ఆ గొడవ జోలికి వెళ్లకుండా మౌనంగా ఉంటూ వచ్చిన సందర్భాలు ఆయనలో నేను చూస్తూ వచ్చాను. అలాగే నిత్యమే చెప్పగలము, మాకంటే చిన్నవారు 4 మా తమ్ముడు తర్వాత, వారు తాతతో అంత అనుబంధంగా, అంటే ఆ వయసు లేనప్పటికీ బాబాయ్ చెంగి బాబాయ్ వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ మా 7 మేము తల్లిదండ్రులకు అవమానకరంగా ప్రవర్తించుకుని ఉండేదాని కొరకే మా తాత యొక్క భయం అని నిశ్చయంగా చెప్పగలను. అది ఆయనలో నుండి చూస్తూ వచ్చింది. అలాగనే మేమందరం కూడా పొలం పనులు చేసిన వాళ్ళమే, అలాగని పెరగొడ్లు కాసిన వాళ్ళమే, మేత కోసుకొచ్చిన వాళ్ళమే, మేము 7. అది ఆయన మాకు నేర్పింది. మేము 8th క్లాస్ 9th క్లాస్ అప్పుడు మా ఊళ్ళో మేము పనులు చేస్తూ వచ్చామో లేదు, కానీ తక్కిలపాడు వెళ్ళినప్పుడు అక్కడ జామాయిల తోటల్లో నీళ్ళు కట్టించి, అక్కడ మిరప తోటలకు మందు వేసేటప్పుడు నీళ్ళు పట్టించి ఆ పని కూడా మా తాత ముఖ్యంగా మగపిల్లటి మాకు నేర్పుతూ వచ్చాడు. కష్టపడే మనస్సు ఇందాక జయమ్మకు చెప్పింది. ఆయన ఊరక ఉంటే ఒప్పుకోడు. వెళితే 10 రూపాయలు వస్తుంది కదా, 10 రూపాయలు పోగొట్టుకుంటా కదా, 10 రూపాయలు ఆశించే బదులు 10 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలకే పని చేయి, 10 రూపాయలు నీకు లాభకరం కదా అని ఆయన ఎప్పుడు కూడా గద్దించేవాడు. మిగతా వారి విషయంలో నాకైతే తెలియదు, కానీ నా విషయంలో ఆ 2 సందర్భాలప్పుడు ఆయన మాట్లాడినటువంటి వాడిగా లేడు. అది నేను దగ్గరుండి నేను చూస్తూ వచ్చినటువంటి జీవితం. దేవుడు తన యొక్క శరీర సంబంధించినటువంటి మనస్సును కొంత మాకు అనుగ్రహించి ఒక సమయంలో ప్రిమెంట్ వాళ్ళరా నేను ఒప్పుకుంటున్నా, మా గురించి ఊళ్ళో కానీ బయట కానీ ఒక మాట ఉంటుంది, సుబ్బి మానవులకి కొంచెం గర్వం ఎక్కువ అని. మేము ఒప్పుకుంటున్నా, తప్పు చేయడానికి ఇష్టపడము, తప్పు చేయనప్పుడు తలదించుకోము, కావాలంటే మనకి ఎందుకులే మౌనంగా వెళ్ళిపోదాం అనే మనస్తత్వం. కానీ ఒక మనిషికి బానిసగా ఉండేటువంటి మనస్తత్వము ఆయన మాకు నేర్పల. ఎప్పుడైనా మనం పై ఎత్తులోనే ఉండాలిరా, మనం తప్పు చేసే ఒక దగ్గర తలదించుకోకూడదని ఆయన చెబుతూ వచ్చినట్టుగా ఉన్నాడు. రీసెంట్ సందర్భాల్లో కూడా ఎన్నో పర్యాయాలు మా తాతతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఆయన నాతో కోపడినట్లు లేదు. నేను చెప్పేది ప్రతిదీ కూడా విని అట్టే చేద్దాంలయ్యా వాడిగా ఉన్నాడు. ఇది మా తాత విషయంలో నేను చెప్పగలుగుతూ వచ్చిన ఆయన యొక్క జీవితం
యొక్క సాక్ష్యము ఆయన మాకు ఏదైతే నేర్పుతూ వచ్చాడో అలాగనే ప్రభు నా మటుకు నాకు ఏదైతే బాగా చెప్పారు ఆ జీవితంలో సేవా పరిచర్యలో కుటుంబం సాగిపోయేదాని కొరకై అలాగే కుటుంబాదని కొరకై ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసుని ప్రభా అనుకరించి రక్షించుకున్నారు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఎంత కరువు కలిగిన వ్యక్తి అయినా ప్రభా కరుడు కట్టిన మనసు అయినప్పటికీ ఒక దినాన మీరు దర్శించి రక్షించుకున్నారు. ఈ దినాన దేవా అనేకులు దేవా సాక్షి చెప్పే విషయంలో మీరు సహాయపడుతూ వస్తున్నారు, అందుకని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనికరించండి, ప్రత్యేకించి కుటుంబాన్ని, ప్రాముఖ్యంగా రాగలిగిన రక్త సంబంధికులను, ప్రత్యేకించి బంధువులను, సంఘాన్ని మీరు నీ దాసుని మేము చూడగలం. ఆ నిరీక్షణతో మీకు అప్పగిస్తూ ఉన్నాము. తదుపరి జరిగే కార్యక్రమం అంతట్లో మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, మీకు మహిమార్థంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని కోరుకుంటూ, అందరిని మీరు ఆదరించమని యేసు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నాయనతో నుంటే చాలు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నీ నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో రక్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి నేను నిష్కలంక పరిశుద్ధులతో నేను బంగారు విగ్రహాలు తిరిగేదాను, బంగారు విగ్రహాలు తిరిగేదాను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. తాలు వేదలను మీకున్నప్పుడు గంభీర జయాత్మలు రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియ చాలు ఉన్నమ్మ కూటమైన కలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తున్నా. ఉన్నమ్మ కూటమైన కలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తున్నా. కొరడాతో కొట్టబడిన వీపును చూచి ఎంత గాయమును ముద్దాడెదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుండే చాలు. బాబడే నా భాగ్య గృహమును స్మరించుచుండే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, భక్తుల గుంపులు హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ఆహాయ భూరాయకుడు ధ్వనించును, ఆహానాయాశ ఎప్పుడు తీరుతును.
ఉండే ఆయాలో నాయకుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షరాములందు చేరి భక్తుల గుంపులో ప్రశించిన చాలు. ఈ సమయంలో యేసుదాస్ గారు దేవసేవకులు యేసుదాస్ గారు 10 నిమిషాలు వాక్యం చెప్తారు. ఆ తర్వాత మరి సుబ్బయ్య గారి విడిచి వెళ్ళిన భౌతిక దేహానికి స్నానం చేయించి మనం యేసు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం. పౌలు ఈ మాటలు తాను చెబుతున్నాడు. లోకంలో ఎవరు ఈ మాట చెప్పలేరు. ఏ మాట అంటే బ్రతుకుట క్రీస్తే చెప్పొచ్చు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చెప్పొచ్చు. అంటే నేను బతికితే యేసు ప్రభు కోసమే బతుకుతాను, క్రీస్తు కొరకే జీవిస్తాను చెప్పొచ్చు. కానీ సావు అయితే నాకు లాభం అని మాత్రం చెప్పలేరు. సావు ఎంతో ఎడబాపుగా ఉంటుంది. నిజంగా సావు లాభమే. ఒక సావును నేను దగ్గరుండి చూశాను. ఆమె మాట్లాడుతూనే నిద్రపోయినట్టుగా అయిపోయింది అంతే. కానీ బతుకున్న వాళ్ళు బాధకుంటున్నారు ఆమె చనిపోయిందని. కానీ సావు చనిపోయిన వాడికి ఏమీ ఇబ్బంది పెట్టదు. బతుకున్న వాళ్ళు మనమే బాధపడతాము. అరే అలా అయిపోయింది ఎలా అయిపోయింది అన్నా కానీ వాడు మాట్లాడతాను నిద్రలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు, ఇంకేమీ తెలియదు. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే శరీరం ఏమంటుందండి, ఇంకా కొంతకాలం బ్రతుకు, ఇప్పుడే చచ్చిపోతే అట అని శరీరం చెబుతుంది. ఆత్మ ఏం చెప్తుందండి, ఏముంది ఈ లోకంలో, ఇప్పుడేం చచ్చిపోయాక ఇప్పుడే చచ్చిపో, ఎప్పుడు దాకేందుకు ఇప్పుడే చచ్చిపో, దేవుడు చూదు కానీ దేవుడితో ఉంది కానీ అని చెబుతుంది. ఈ 23వ వచనంలో ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. ఏ రెండింటి మధ్య శరీరం ఏముంటుందంటే బతుకు కొంతకాలం బతుకు, ఇప్పుడే చచ్చిపోతేట అని చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుందంటే ఏముంది ఈ లోకంలో, ఇప్పుడైనా ఇప్పుడే చచ్చిపో, ఈశ్వరం చూస్తావు అని చెప్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇరుకున పడి ఉన్నాను అని బైబిల్ చెబుతుంది. తర్వాత నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. తను ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైనా చనిపోవాల్సింది కదా, ఇప్పుడే సరిపోతే ఈశ్వరం దగ్గర ఉంటే మంచిది కదా అని చెప్తుంది. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటి ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వీటిని నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏమంటే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు చనిపోయినప్పుడు, ప్రభునందు మృతులు ధన్యులు, నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మతో పాటు నువ్వు చేసుకున్న క్రియలు నీ వెంట వస్తాయి. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాస్తుంది. ప్రకటన గ్రంథంలో ఏం రాస్తుందంటే 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంది. ఏమనంటే అందరూ అని రాస్తుంది. ఒకవేళ అంతస్తు చిన్నదైనా పెద్దదైనా చనిపోయిన వారందరూ ఈ లోకంలో ఎలా జీవించారో కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనంలో రాస్తుంది. దేవుడు ఈ లోకంలో యేసు ప్రభు కొరకు నీవు ఎంత కన్నీరు కార్చావో, నీ బ్రతుకు ఎలా జీవించావో దాని అంతటి కొరకు ఒక బుడ్డి పెట్టున్నాడు. ఆ బుడ్డిలో నువ్వు యేసు ప్రభు కొరకు కార్చిన కన్నీళ్ళన్నీ దాంట్లో ఉన్నాయి. తర్వాత నువ్వు ఎలా జీవించావో జీవితం అంతా ఒక పుస్తకం రాశాడు. అక్కడ కవిలే అని రాస్తాడు, ఒక పుస్తకంలో రాస్తాడు. ఇప్పుడైతే అంటే నువ్వు ఏ విధంగా జీవించావు అన్నీ నీకు దేవుడు రాయించాడు. దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో గ్రంథాలు, మనుషుల కొరకు ఒక గ్రంథం రాయబడుతుంది, మనిషికి ఒక గ్రంథం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం. అప్పుడు గ్రంథములు విప్పబడెను.
ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు రాస్తుంది. కాబట్టి ఏమనుకుంటారంటే ఇంకేముంది, చచ్చిపోతే యేసుప్రభు దగ్గరికి పోతాం అనుకుంటారు. తీర్పు కోసం పోయేది, నువ్వేం జీవించావో దానికోసమే తీర్పు కోసం మీరు పోయేది. నీ క్రియలు నీ వెంట వస్తాయి. రాజుగారు పిల్లవాడు పుట్టినరోజుకి లేక పుడితే కబురు పంపి అందరికీ, అబ్బాయి నా కొడుకు పేరు పెట్టాలా, మీరు నచ్చిన పేరు తీసుకొని రండి, మంచిదైతే నేను పెట్టుకుంటానన్నాడు. బంధువులు అందరూ చేశారు. ఊళ్ళందరూ రాజుగారు కొడుకు పుట్టి లేక పుట్టాడండి. పేర్లు రాసుకొస్తే ఏం పేరు పెట్టకుండా తనకు వచ్చిన పేరు పెట్టేశాడంట. బంగారం అని పెట్టుకున్నాడంట. నా బంగారమే నా బంగారమే నా బంగారమే అన్నాడంట. మళ్ళీ తర్వాత కొంతకాలానికి ఇంకో కొడుకు పుట్టాడంట. రెండో కొడుకు పుడితే మళ్ళీ కబురు పంపి మళ్ళీ రెండో కొడుకు పుట్టాడు, పేరు పెట్టాలా, మీరు ఏ పేరు ఏం సెట్ చేసుకుంటామంటే అందరూ మళ్ళీ పోయారంట పేరు పెడతారు ఏదో ఒకటి. అప్పుడు ఆ పేరన్నీ పెట్టకుండా చూసి అంటే రాసుకొచ్చారంట పేర్లు అన్నీ పక్కన పెట్టి పాపమని పెట్టాడంట. అంటే నా బంగారమే నా వెండే నా పాపమే అనుకుంటాడంట. ఇంకా తన రోజు వచ్చేసింది, ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిన రోజు వచ్చేసి పెద్ద కొడుకుని పిలిచాడు. నా బంగారమే, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అమ్మా, బంగారమా నేను చచ్చిపోతున్నాను రా, నాతో పాటు కూడా వస్తావా అన్నాడంట. నేనంటే వస్తాను, నీతో పాటు అన్నాడంట. తర్వాత అయ్యా నీకెందుకు, నీకేం బాధపడమాక, వెండి రాపోయినా బంగారం రాపోయినా నేను వస్తాగా అన్నాడంట. వెండి నీతో రాదు, బంగారం నీతో రాదు, నీ పాపమే నీతో పాటు వచ్చేది. ఈ సాయంకాల సమయంలో నీ పాపాన్ని కడుక్కుంటే 2 ఇళ్ళు ఉంటాయి. మేము ప్రార్థన చేసుకుంటున్నాము. అప్పుడు ఇక్కడ దైవ సేవకుడు ఫోన్ చేశాడు, ఎలా సుబ్బయ్య గారు చనిపోయారు, భూస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం కుటుంబం చేసి తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత నా భార్యతో చెప్పాను, నిర్మల, నా భార్య పేరు నిర్మల, చెప్పాను నాకు 2 ఇళ్ళు ఉండే, మరి చనిపోయినానికి 2 ఇళ్ళు ఉన్నాయో లేవో, ఇక్కడ నేను ఈ ఊళ్ళో ఉంటాను, చనిపోయాను అనుకో అక్కడ పర్లోకంలో ఇల్లు ఉంటుంది, మరి ఇంక ఇల్లు ఉందో లేదో అని అనుకున్నాను. దేవుని కురం బట్టి ఆయన రక్షణ పడ్డాడని విన్నాం. అయితే ఆయనకి ఇల్లు ఉంది, మరి నీకుందా ఇల్లు? ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నావు, వీడిని సంపాదించుకున్నావు, బంగారం సంపాదించుకున్నావు, పిల్లల్ని పెద్ద చదువులు చేసావు. ఆ చదువులు నీకేమైనా ఉపయోగపడతాయా? ఆ పిల్లలు నీకేమైనా ఉపయోగపడతారా? నీ చనిపోయేటప్పుడు ఉపయోగపడేది ఒక్కటే యేసుప్రభు. యేసుప్రభువా నేను పాపిని, యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు నీ కోసమే, చనిపోయాడు నీ పాపాల కోసం, తిరిగి రానయ్యి ఉన్నాడు నీ కొరకే. యేసుప్రభు అంగీకరించావా? పాప క్షమాపణ పొందావా? నెమ్మది పొందుతావు, తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతావు. ఇంకా ఈ లోకంలోనే జీవిస్తే ఏదో ఒక దినాన్న సుబ్బయ్య గారు మరణించినట్టుగానే నీవు కూడా మరణిస్తావు, నేను మరణిస్తాను. మరణించక ముందే యేసుప్రభు నా పాపాలు క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, శుద్ధీకరించి నెమ్మదిస్తాడు. వాయిదా వేస్తే ఎప్పుడు వస్తుందో మరణం తెలియదు. మరొకళ్ళ మరణం కనుక తెలిసి చెప్పొస్తే ఎంత తప్పిపోయిపోతామో, ఆ దినం సమీపించుకోవాలి, మరీ భయం అయిపోద్ది. అసలు ఏం చేయాలో అర్థం కాదు, మన కంట్రోల్లో మనం ఉండవు. అందుకనే దేవుడు మరణాన్ని మనుషులకు రహస్యంగా రాసిపెట్టాడు. ఆ మరణం రాకముందే ఇలా సుబ్బయ్య గారు ఈ బాడీ చుట్టూ, శరీరం చుట్టూ మనం చేరి ఉన్నాము. మనకి ఎప్పుడోసారి మన దినానికి వస్తారు, మనం చూడకపోయినా. ఆ దినం రాకముందు యేసుని అంగీకరించు, ఆజ్ఞను గ్రహించు, పాపాడుకో, నెమ్మది పొందుతాం. ఆ విధంగా దేవుడిని సహాయించింది. 29వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనం. అతడు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. దావీదు గురించి ఈ మాటలు రాయబడ్డాయి. దావీదు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. సుబ్బయ్య గారు మరి చెప్పాలంటే ఆయన గురించి నాకు పరిచయమే, నాతో బాగా మాట్లాడుతూ ఉంటాడు, ఏదైనా చేయాలంటే చేస్తాడు. ఆయన కుమారుల్ని వీళ్ళ వల్ల ఏమైంది, వీళ్ళు ఏం చేయగలరు అంటే ఆయనతో పోల్చుకుంటే మరి ఆయన కుమారులు ఆయనతో సాటి కాదు. నాకు చెప్పేవాడు, నేను 50 ఎకరాలు వ్యవసాయం చేసేవాడు అని చెప్పాడు. తక్కిలపాడు అయ్యవార్లు ఉండేవంట బ్రాహ్మిన్స్, వాళ్ళ భూమి 50 ఎకరాలు ఆయన కౌలుకు తీసుకుని చేసేవాడు. 50 ఎకరాలు కందుకూరు ఆ ప్రాంతాల నుంచి
అక్కడ కూడా 50 ఎకరాలు వ్యవసాయం చేసేవాడట. 50 ఎకరాలు ఎవరైనా చేయగలరా? ఈ రోజుల్లో 5 ఎకరాలన్నా చేయలేరు, కౌలుకి ఇచ్చేస్తారు. ఆయన కౌలు భూమి తీసుకుని 50 ఎకరాలు వ్యవసాయం చేసేవాడట. చేసి ఆయన 16 ఎకరాల పొలం సంపాదించాడు. 16 ఎకరాల పొలం సంపాదించాడు కష్టపడి. అతడు మరి నిండు వృద్ధాప్యం చూడండి. ఆయన గురించి ఇక్కడ దావీదు గురించి మనం చదివితే, అతడు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం అందాను. వయసు కూడా ఆయనకి ఎక్కువ వయసే, 80 పైనే ఉంటాయి. 80 పైన ఉంటాయి ఆయనకి వయసు. ఇటీవరకు కూడా ఇక్కడ ఒక ఎకరం తోట ఉంది, కూర తోట లాంటిది. అందులో అరటి పండ్లు ఇంకా రకరకాల అన్నీ వేసి పండించేవాడు. నాకు కూడా ఇస్తూ ఉండేవాడు. ఆయన ఆ వయసులో కూడా పనిచేసేవాడు. ఆయన సుమారుగా 7-8 ఏళ్ళకు ముందే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అయినా కూడా ఆయన పనిచేస్తాడు. మరి ఎవరి మీద ఆధారపడకుండా బండి వేసుకుని తిరిగేవాడు. ఆయనకు ఒక బండి ఉండేది పాతది, దాని మీద ఆయన తిరుగుతూ ఉండేవాడు. కాబట్టి ఆయన సంపాదించాడు లోకరీత్యా. మరి ధనవంతుడిగా ఒక 16 ఎకరాలు ఉన్నట్టు నాకు తెలుసు. ఆయన 16 ఎకరాల పొలం సంపాదించాడు. కుటుంబం చూస్తే పెద్ద కుటుంబం. మరి 4 కుమారులు, అందరిని చదివించాడు. 2 విదేశాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఇక్కడున్న వారికి కూడా ఏమి కొదవ లేకుండా మరి ఈ లోకరీత్యా ఆయన అందరినీ మరి పెంచి పెద్దవాళ్ళుగా అవ్వడానికి ఆయన వంతు సహకారం ఆయన ఇచ్చాడు. పెద్ద కుటుంబం కాబట్టి ఆయన దీర్ఘాయువుతో దేవుడు ఆయన తృప్తిపరిచాడు. 80 సంవత్సరాలకు పైగా మరి దేవుడు ఆయనకు ఆయుష్ ఇచ్చాడు. 91వ కీర్తన 16లో ఏమనుందంటే, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తానన్నాడు. కాబట్టి దీర్ఘాయు. రాత్రి ఎవరు అంటున్నాడు, ఏముందండి ఆయన అన్నీ చూశాడు, అనిపించాడు, పెద్ద వయసు, ఆయన ఏమి లేదుక బాధపడాల్సి లేదు. వకీ గారు అయితే బాధ్యతలున్నాయి. రమణమ్మ గారి భర్త వకీ గారు చనిపోయాడు, ఆయన గురించి బాధపడాలా, సుబ్బయ్య గారి గురించి ఏం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జన్మించాడు, ఉద్భవింపజేశాడు దేవుడు. పెద్దవాడుగా, కుటుంబంగా, చాలా పెద్ద కుటుంబం, కష్టపడి ఆస్తి సంపాదించాడు. అయితే ఇంకా నిండు వృద్ధాప్యం వరకు ఆయన ఈ లోకంలో జీవించి మరి సలహాలు ఇస్తాడు అందరికీ. అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే కూర్చుంటాడు కుర్చీ చేసుకుని, మరి అందరితో మాట్లాడతాడు. ఆయన మరి చెప్పాలంటే ఐశ్వర్యవంతుడే. కానీ దావీదు మరి వృద్ధాప్యానికి వచ్చి మంచి ముదిమిలో ఐశ్వర్య ప్రభావం కలిగి మృతి పొందాడు. సుబ్బయ్య గారు కూడా అలాగే ఉన్నాడని నేను చెప్పగలుగుతాను. అయితే ఆధ్యాత్మిక జీవితం మరి చివరి దశలో ఆయన కొంత జైల్లో, సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కొంచెం దేవుడికి లోపడ్డాడు. అప్పటి నుంచి కొంచెం భయభక్తులు నిలిపాడు. తర్వాత ఈ గ్రామానికి సర్పంచ్గా కూడా ఆయన పనిచేశాడు. మరి అన్ని రకాలుగా ఆయన ఉన్నాడు. అయితే చివరిలో విశేషంగా చెప్పాలంటే దేవుడిని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని మరి సొంత రక్షకుడిగా ఆయన స్వీకరించాడు. ఆయన మరి అటు ఇటు వెళ్ళాడు ప్రార్థనలకి కొంతకాలం. అయినా చివరి దశలో యెహోవా ఈరే ప్రార్థనా మందిరానికి ఆదివారం క్రమంగా రాగలుగుతూ వచ్చాడు. మరి బాప్తిస్మంలో సాక్షి ఇచ్చి ప్రభు రక్తంలో కూడా పాల్పొందుతూ వచ్చాడు. మరి కుటుంబానికి పూర్తిగా సహకారం ఇచ్చాడు. అయితే తను ఎక్కువ సంపాదన కుటుంబం కొరకు మరి ఆయన కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. అయితే దేవుళ్ళు తక్కువే కానీ అయితే చివరిలో మరి తీర్మానంలోకి వచ్చాడు. ప్రభువుని నమ్ముకున్నాడు. కాబట్టి యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. 32వ కీర్తన, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎంత సంపాదించినా ధన్యులని చెప్పలేం. కానీ అయితే చివరిలో ఆయన యేసు ప్రభువుని నమ్ముకొని 32వ కీర్తన 1-2 వచనాల ప్రకారం మరి ఆయన తన అతిక్రమాలు, పాపాలు, పొరపాట్లన్నీ ఒప్పుకొని సరి చేసుకుని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించాడు. అంతేకాదు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి మందిరాన్ని క్రమంగా రాగలుగుతూ వచ్చాడు. చివరి దశలో ఆయన రక్షణ పొంది
దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాం. ప్రకటన 14:13లో ప్రభువునందు మృతులు ధన్యులు. కాబట్టి తాను మరి చివరి కాలం, అవసాన కాలంలో యేసుప్రభులో ఉండి ఒక ఆదివారం మానేడు. మొన్న ఆదివారం ఆయన శనివారం నుంచి ఒంట్లో బాగలేదు, ఆ ఆదివారం తప్ప మిగతా దినాల్లో ఆయన వచ్చి మరి నమ్మకంగా మందిరంలో ఉంటూ ప్రభువుని ఆయన సేవిస్తూ వచ్చాడు. అందుని బట్టి మరి ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు, తన పాపాలు క్షమించబడ్డాయి, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి తాను మరణించే వరకు కూడా మరి తన శేష జీవితం మరి నమ్మకంగా జీవించాడు. కాబట్టి ప్రకటన 14:13 ప్రకారం మరి ప్రభువునందు మృతులు ధన్యులు. ఆయన చనిపోయినా కూడా ధన్యుడే. ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, ఆది కాండము లేదంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 5వ వచనం లేదా 4వ వచనం ఒక వాక్యం చదువుతాను. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యోను కంటే విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. సుబ్బయ్య గారు మరి మరి ఈ చివరిగా ఆయన చూడడానికి భూస్థాపనకు మీరు వచ్చారు. అయితే మరి ఈ వాక్యాన్ని సుబ్బయ్య గారు తన చివరి సమయంలో కొన్నేళ్లుగా మరి అన్నీ కూడా విడిచిపెట్టి మానుకొని ప్రభువుని నమ్ముకొని యేసుప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర తాను విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. తన పాపాలు క్షమించబడ్డాయి. అతడు మృతి పొంది మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బంధువులు కానీ ఇంకా దగ్గర దూరం నుంచి చేరవచ్చిన వారు, శబ్దయంత్రం ద్వారా వినేటువంటి వారు, మరి మీ పాపాలు క్షమించబడ్డాయా? ఆయన మనల్ని అడుగుతా ఉన్నాడు. నేను తీర్మానం చేసుకున్నా, రక్షణ పొందాను, నేను చనిపోతే పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉంటాననే శుభప్రద నిరీక్షణ నాకుంది. కానీ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా వినేటువంటి వారికి ఇలాంటి శుభప్రద నిరీక్షణ మీకు ఉందా? లేకపోతే ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో ఎంత గొప్ప జీవితం మనం జీవించినా మనం మరణించాల్సిందే. దావీదు అన్నాడు మొదటి రాజుల 2వ అధ్యాయంలో, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను. మరణ మార్గం. అందరూ కూడా ఈ లోకయాత్ర ముగించాలి. ఎంత గొప్పవాడైనా, ఘనత వహించిన వాడైనా మనుషుడు నిలవదాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. ఎలిజబెత్ రాణి ప్రపంచాన్ని పాలించిందని చెప్పాలా, దీర్ఘాయువు జీవించింది. కానీ ఉందంటే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎంత గొప్పవారైనా కూడా ఈ లోకంలో ఉండం. ఈ లోకం విడిచి మరి మనుషుడు మరణిస్తే 2 ప్రదేశాలు, మరి పాతాళం ఉంది, పరలోక రాజ్యం ఉంది. యేసుప్రభువుని నమ్ముకుని పాప క్షమాపణ పొందితే పరలోక జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నీతిమంతుడిగా తీర్చబడతావు. చనిపోయినప్పుడు నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది. లేదా నువ్వెంత గనుడివైనా నీ పాపమును బట్టి నువ్వు మృతి పొందితే, పాపంలోనే చనిపోతే నిన్ను పాతాళం పట్టుకుంటుంది. అక్కడ వేదన, అగ్ని జ్వాలల్లో యాతన పడిపోవాలి. ఆ తర్వాత తీర్పు తీర్చి దేవుడు అగ్నిగంధాలతో మందు గుండం, నరకం, యుగాయుగాలు అక్కడి నుంచి నిన్ను తప్పించే నాదుడు ఎవరు ఉండరు. కాబట్టి ఈ సమయంలోనైనా యేసుప్రభునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుంటాం. తర్వాత మరి మన నిశ్చుడగుమా తండ్రి, సమస్త ఆదరణ మాకు అనుగ్రహించు దేవ, మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు చెల్లిస్తున్నాం. చిరసుబ్బయ్య గారిని బట్టి స్తోత్రములు. లోకములో జన్మింపజేసి ఆయుష్కాలం ఇచ్చి, కుటుంబం బిడ్డలను ఇచ్చి, వారిని దీవించి, దీర్ఘాయుష్ ఇచ్చి, ఇద్దరు కాపాడుతూ చేరు మీ సొంత సమయంలో
మీరు ఆయనకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రజలతో కలిసి సహవాసములో వారు కలిసి జీవిస్తూ వచ్చినందుకే స్తోత్రములు. మరి సహకారము ద్వారా ఈ ప్రాంతంలో మీ పని జరిగించబడుతున్న విధానముకై స్తోత్రములు. కానీ లోకాన్ని విడిచి మీ వద్ద ఉండినట్లుగా మీరు తనను హెచ్చించినందుకై స్తోత్రములు. దేవ, తాను విడిచి వెళ్ళిన కుటుంబం, సహ విశ్వాసులు, సంఘం అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు వారిని ఆదరించండి. లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టవలసింది 2 గమ్యస్థానాలు ఉన్నాయి. ప్రభువుల విశ్వాసం ఉంచి పరలోక రాజ్యములో మనం ఊరేగింపు అక్కడికి వెళ్తాం. పాప సంఖ్య 677. పాపుల రక్షకుడు గొప్ప దేవాది దేవుడు. Hallelujah.
పరిస్థితులను బట్టి కొంత బాధపడుతూ వచ్చాడు. అయినను ప్రభు మరి నిన్న మధ్యాహ్నం నాయన ఈ లోకయాత్ర ముగించాడు. సుబ్బయ్య గారిని మీరు ఆహ్వానించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. మరి ఆయన్ని మీరు తెలుసుకున్నారు. దైవ ప్రయాసం విడిచిపెట్టి మీతో ఉండడానికి ప్రభు ఆహ్వానించినందుకు స్తోత్రాలు. దాన్ని విడిచి వెళ్ళిన భౌతిక దేహాన్ని దాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. బంధువులు అలాగే నాయన తోబుట్టువులు అందరినీ మీరు ఆదరించి ధైర్యపరచము ప్రభు. మీరే సహాయం చేయం. మిగిలిన సమయం భూస్థాపన కార్యక్రమం మేము మహిమాత్మం జరిగినట్లు సహాయం చేయమని ఆయన యేసు ప్రభు నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తీసుకుని మీరు దయచేసి దానిలో ఉంచండి. 2 వరకు మోసుకెళ్ళి ఏర్పాటు చేసిన దానిలో ఉంచండి. ముందుగా రెహమత్ వ్యాన్ ఉంటుంది, అందులో దైవ సేవకులు పాటలు పాడతారు. మోహన్ రావు గారు, బాబురావు గారు వెళ్ళండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం, దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. తమ కాలం ఎప్పుడు వస్తున్నారో ఎరుగరు. అశుభకాలమున పిల్లలు వల్ల పడినట్లు, బాధకరమైన చేపలు చిక్కబడినట్లు హఠాత్తుగా మనుషులకు వచ్చేటు కలుగునని ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసముంచును. అప్పుడు నీవు నీటి వలన గొప్ప రక్షణ మరణము చూడక బ్రతుకున్నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా అతను తాను తప్పించుకునగలవాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు లేఖనముల ప్రకారం మన ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కలిగి పవిత్రపడుతుంది. ప్రభువుల క్రీస్తు యేసునందు విశ్వాసం అప్పుడు దేవుడు నీకు
మోసుకునిచున్న సమస్త జిల్లారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులకు రాదు అని యేసు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. ప్రయాసపడి భారమును మోసుకుని సమస్యలరా నా యొక్కకు రండి అని యేసు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. యేసు ప్రభువు నామమున విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందగలరు. చెప్పండి చేయమని యేసుక్రీస్తు ప్రభువుకే. హల్లెలూయా. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారల చిందిన మన యేసుకు పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మొదటి కాలమును జీవమును నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. సోదరా, ఎలాగనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపవరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. యేసు చెప్పును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. మృతి నమ్మించేవాడును నేనే, బ్రతికించేవాడును నేనే అని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఇస్తే నీ పాపములకు క్షమాపణ, విమోచన కలుగుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో శాంతి, సమాధానం కలుగుతుంది. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే స్వర్గరాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. నేడు పాపుల రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారిని రాబోతున్న రెండవ మరణం నుంచి తప్పించబడతావు. దిలేచింద ఖుదాగం ప్రయాసపడి భారము
మామూలు అనుకో క్యాండిడేట్ మనం వాడు ఎక్స్ప్రెషన్స్ చక్కగా క్యాచ్ చేయగలం గొప్ప విషయం. నేను కూడా అదే చెప్తుంది మొట్టమొదటిసారి శవయాత్ర క్యాండీ తీసేవాళ్ళని చూశాను. పరిశుద్ధ నామములు మీ వందనములు. మా సోడు శుభవారిని బట్టి స్తోత్రములు. తనకు మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణకే స్తోత్రాలు. ఈ దేహాన్ని విడిచి మీతో ఉండినట్లుగా మీరు తనను మీతో హెచ్చించినందుకే స్తోత్రములు. భౌతికాయం సమాధి చేసేందుకు స్థలానికి తీసుకుని వచ్చి ఉండగా ఈ చివరి సమయంలో మా అందరితో మీరు మాట్లాడదు, దయచేసి మాట్లాడుతారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుతున్నా, దయచేసి గమనించండి. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. మనం చదివిన భాగంలో పునరుత్థానం అనే మాట మనం చూస్తున్నాం. పునరుత్థానమే యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడని రుజువు చేసింది పునరుత్థానమే. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి శిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి ఆయన అలాగే లేడు. 3వ నాడు మృత్యుంజయునిగా పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన అలా లేచుట ద్వారానే దైవ కుమారుడని ఆయన రుజువు చేయబడ్డాడు. అలాగే పునరుత్థానం అనేది ఉంది. మరణించిన తర్వాత నరులు బ్రతుకుదురా అని వ్రాయబడింది. అవును, నరులు బ్రతికే దినం ఒక రోజు ఉంది. అందుకే మనం చదివిన మాటలో ఒక కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారు. ఏ కాలం ఇది అని అంటే యేసు ప్రభు వారు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో బోర ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన ఆయన ఆర్భాటముతో తిరిగి రాబోతున్నాడు. నేను మరలా వస్తానని చెప్పాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన వచ్చినప్పుడు జీవ పునరుత్థానము, రెండవది తీర్పు పునరుత్థానం. ఆ జీవ పునరుత్థానములో మనం పాలు పొందాలని దేవుడు కోరుతున్నాడు. పునరుత్థానము అంటే చనిపోయిన తర్వాత తిరిగి జీవించుట, తిరిగి బ్రతుకుట. ఆ జీవ పునరుత్థానములో ఎవరు పాలు పొందుతారు? మరణంతో అంత అయిపోయింది అని అనుకోవద్దు. మరణమే నిత్యత్వానికి ప్రారంభం. ఒక వ్యక్తికి మరణం వచ్చినప్పుడు ఏం జరగద్దు? మానవుడు 3 భాగాలుగా ఉన్నాడు: శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడు మట్టి దేహమైన వెంటనే తనలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆత్మను మృంగాలని పాతాళం కనిపెట్టుకొని ఉంది. 89వ కీర్తన 48వ వచనంలో బైబిల్లో ఈ మాట రాయబడింది: మరణమును చూడక బ్రతుకున్నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడెవడు? ఒకవేళ మరణమే అంతమైతే మరి మరణం తర్వాత పాతాళం యొక్క వశానికి వెళ్ళేది ఏమిటి అంటే ఏదో ఉంది, అదే ఆత్మ. ప్రియుడా, సోదరుడా, మోసపోవద్దు. మరణం తర్వాత అంత అయిపోయిందని అనుకోవద్దు. అక్కడే వాస్తవమైన జీవితం ప్రారంభమవుతుంది. మరి నీ ఆత్మ ఎక్కడ ఉండబోతుంది అనేది జీవితంలో నీవు జీవించుచున్న దినాల్లోనే నిశ్చయపరుచుకోవాలి. ఆ జీవ పునరుత్థానములో పాలు పొంది నేను 3 విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. జీవ పునరుత్థానములో పాలు పొందువారే పరలోక రాజ్యములో ప్రభుతో పాటు సదాకాలం ఉంటారు. ఎవరు వారు? 1 దశలోనిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చదివితే అక్కడ ఒక మాట రాయబడింది: క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, బ్రతుకుదురు, పునరుత్థానము చెందుతారు. ఇవన్నీ ఒక అర్థం ఇచ్చే మాటలే. జీవ పునరుత్థానములో పాలు పొంది యుగ యుగాలు నిత్యత్వములో ప్రభుత్వం ఉండాలంటే నువ్వు జీవించే దినాల్లో నెరవేర్చవలసిన షరతు ఏంటంటే క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, లేదా జీవ పునరుత్థానములో పాలు పొందుతారు. సుబ్బయ్య గారు మనవలే లోకంలో జన్మించారు, జీవించారు. పాపములో, వ్యసనాలలో తిరుగులాడుతూ జీవిత ఆయుష్కాలం గతించింది. అయితే ఒకానొక సమయంలో ఆయన క్రీస్తులోనికి వచ్చాడు. ఒక వ్యక్తి క్రీస్తులోనికి రావడానికి ఏం చేయాలి? అసలు మనం అందరం ఎక్కడున్నాం? క్రీస్తునందు ఉన్నవారం కాదు మనం అనుకుంటాం. క్రైస్తవ పుట్టుక, క్రైస్తవ పేరు, క్రైస్తవ ఆచార సాంప్రదాయాలు మనం అవలంబిస్తే పరలోక రాజ్యం ప్రవేశిస్తాం అనుకుంటాం. లోకములో జన్మించి జీవిస్తున్న ప్రతి మనుషుడు ఎక్కడున్నాడో తెలుసా? యోహాను సువార్త 8:24లో ఈ మాట రాయబడింది: మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు అన్నాడు. లోకములో జన్మించిన ఎంత గొప్ప వ్యక్తి అయినా తానున్నది పాపములోనే. పాపములో ఉన్న మనుషుడు పాపములోనే మృతి నొందితే జీవ పునరుత్థానములో పాలు పొందలేడు. అందుకే పాపమునందున్న వ్యక్తి క్రీస్తులోనికి రావడానికి క్రీస్తు గొప్ప కార్యం చేశాడు. జాగ్రత్తగా వినండి మాట. 2 కొరింథీ 5:21లో బైబిల్లో ఈ మాట రాయబడింది: ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు, మన కొరకు పాపముగా చేయబడి ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. ఒక వ్యక్తి క్రీస్తులోనికి ఎలా వస్తాడంటే విశ్వాసము ద్వారా, శిలువ దగ్గరికి వచ్చట ద్వారా, పాపమును ఒప్పుకొనుట ద్వారా. మన సహోదరుడు సుబ్బయ్య గారు అదే చేశారు. ఇక్కడ నిలబడి ఉన్న మీరు ఆ తీర్మానం ఎన్నడైనా చేశారా? యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ మరణ భూస్థాపన పునరుత్థానంలో విశ్వాసం ఉంచుతున్నానని ఈ ప్రార్థన చేసి ఉంటే
మీరు క్రీస్తునందు ఉన్నట్లే క్రీస్తునందు ఉన్న వారికి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో 2 మాటలు, రోమా 8:1, క్రీస్తు యేసునందు ఉన్న వారికి నీవు క్రీస్తులోనికి వస్తే నీవు నూతన సృష్టిగా చేయబడతావు. అలాగే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి వచ్చారో అలాంటి వారు జీవ పునరుత్థానములో పాలు పొందుతారు. యేసు ప్రభు వారు చిన్నప్పుడు సమాధులు తెరవబడితే మహిమా దేహం ధరించుకుని యుగయుగాలు ప్రభుతో పాటు ఉండడానికి దేవుడు వారిని కొనిపోతాడు. ఒకవేళ ఈ తీర్మానం లేకుండా నువ్వు చనిపోతే తీర్పు పునరుత్థానం ఉంది. నీ సమాధి కూడా తెరవబడుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధవళ సింహాసనం ఎదుట నిలవబడాలి. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచకపోతే అలాంటి వారికి శిక్ష ఉంది. అదే అగ్నిగంధకాలతో మండు గుండం, నరకం. నీ తీర్మానం ఏమిటి సోదరుడా? నీ గమ్యస్థానం ఏమిటి? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకములో ప్రభువుతో నిత్యత్వంలో ఆనందిస్తావా, లేక నిత్య నరకములో ఉంటావా? క్రీస్తునందున్న వారే జీవ పునరుత్థానములో పాలు పొందుతారు. 2వ మాట 1 కొరింథీ 15వ అధ్యాయంలో జీవ పునరుత్థానములో పాలు పొందేది ఎవరు? దేవున్నవారు బ్రతికించబడతారు. 2వది క్రీస్తు వారు. కాబట్టి బీ ఇన్ క్రైస్ట్ అండ్ బీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తునందు ఉండడం, క్రీస్తుకు చెందిన వారిగా బ్రతకడం. చాలా మంది క్రీస్తునందు ఉన్నారు కానీ వారు క్రీస్తు వారిగా బ్రతకటం లేదు. అందుకనే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది, నేను ఎవరి వాడును, ఎవరిని సేవించుచున్నాను అన్నాడు పౌలు. బ్రతుకుతారు అలాంటి వారు జీవ పునరుత్థానములో పాలు పొందుతారు. బైబిల్లో తేటగా రాయబడింది, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. నువ్వు ఎవరి వాడు, ఎవరి దానం, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు సోదరుడా? బైబిల్లో రాయబడింది 2 కొరింథీ 5:14, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. అట్టివారు మొదటి పునరుత్థానములో పాలు పొందుతారు. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదివిన మాటలో మేలు చేసిన వారు జీవ పునరుత్థానములో. విలాప వాక్యములు 3:26 వ్రాయబడింది, ఎవరి కాలమున కాడి మోయట నరునికి మేలు. మనం ప్రభుని సేవించాలి. నేను 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. క్రీస్తునందు ఉండుట, క్రీస్తును సేవిస్తున్నాం. సుబ్బయ్య గారు కూడా క్రీస్తులోనికి వచ్చాడు, క్రీస్తు వానిగా బ్రతికాడు, క్రీస్తు కొరకు పని చేశాడు. అలాంటి వానికి జీవ పునరుత్థానములో పాలు ఉంది. మరి నీకుందా? ఈ తీర్మానం నీకు లేకపోతే చాలా విచారం. నీకు తీర్పు పునరుత్థానం ఉంది. కాబట్టి వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? డిసైడ్ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాలం నిశ్చయపరచుకో, నీ గమ్యం ఏమిటి? నీ గమ్యం చాలా విచారంగా ఉంటుంది. కాదు, పరలోక రాజ్యం జీవ పునరుత్థానంలో నాకు పాలు కావాలంటావు, యేసు ప్రభుల విశ్వాసం ఉంచి శిలువ దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని క్రీస్తునందుండు. నీకు ఇచ్చే ఆయుష్కాలం క్రీస్తు కొరకు బ్రతుకు. నీ ఆయుష్కాలంలో క్రీస్తు కొరకు పనిచేయి. అలాగూ జీవ పునరుత్థానంలో నీవు పాలు పొందుతావు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగా. అందరూ తలలో ఉంచండి, 1 నిమిషం కళ్ళు మూసుకోనండి. మనసులో చిన్న ప్రార్థన చేద్దాం. సుబ్బయ్య గారు ఇక మరికొన్ని క్షణాల్లో మనం సమాధి చేస్తాం. ఈ భౌతికాయం చివరిగా మన మందిరానికి వెళ్ళాను, మీకు తెలుసు. ఇప్పుడు నేను పరదేశంలో ఉన్నాను. ఎంత అద్భుతంగా ఉంది ఇది. సంతోషం, సమాధానం ఎక్కడ ఉంది? ప్రభు నాతో ఉన్నాడు. మరి మీరు కూడా నా చెంతకు రావాలి. అది ఆయన ఆశ. ఆయన చివరి కోరిక తీర్చాలి కదా మనం. ఆయన ఏ స్థలములై ముంచు, నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకో. ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయనను సేవిద్దాం. అట్లు జీవ పునరుత్థానములో మనం పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, భయప్రయామ సుబ్బయ్య గారు రోజు కాలం దగ్గర సంస్థాపన కొరకే లాగిన విషయాలు వీళ్ళందరూ బట్టి ఎంతో వందనాలు. మీకు ఆస్తులు మరుగు చేసి వెల్లడి చేసి మీ మాటలకి ఎంతో వందనాలు. రాబోతున్న జీవ పునరుత్థానంలో పాలు పొందేవారు కన్నీళ్ళని జ్ఞాపకం చేస్తారు.
వాటి శ్రేష్టమైన ధనికరమైన స్థితిలో సుబ్బయ్య గారు ఉన్నందుకే మీకు ఎంతో వందనాలు. నేను మీద మీ సొంత సమయంలో మీరు తను దర్శించారు, రక్షించుకున్నారు. నువ్వు ఆకర్షించారు, నేను సేవించే భాగ్యాన్ని ఇచ్చారు, నీ కొరకు జీవించే భాగ్యాన్ని ఇచ్చారు, నీ కొరకు పనిచేసే ధన్యతనిచ్చారు. ఇట్లాంటి శ్రేష్టమైన ధన్యతను బిడ్డకు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు. క్రీస్తునందు మృతులు ధన్యులని చెప్పారు. ఈ శ్రేష్టమైన ధన్యతలో మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇక్కడ చేరువైన వారందరూ కూడా ఈ మార్గాల్లో నడవటానికి సహాయం చేయండి. రేకులు ప్రభావం విశ్వాసం నుంచి నిత్య రాజ్యానికి, మోక్ష రాజ్యానికి, స్వర్గ రాజ్యానికి వారసున్నట్లు సహాయం చేయండి. తీర్పు పునరుద్ధానికి తప్పించి జీవ పునరుద్ధానంలో అందరూ పాల్గొనే వారికి సహాయం చేయండి. మేలు కొరకు జ్ఞాపకం చేసుకుంటూ భూస్థాపన కార్యక్రమాన్ని మనం తెచ్చుకోండి. సమయాన్ని ప్రార్థించాలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభుకే స్తోత్రము. మృతిని గెలిచానని పాట పాడతారు. ఆ సమయంలో బాక్స్ లోపలికి పంపుతాం. ప్రార్థన చేస్తారు. ప్రభావి పరిశుద్ధ బలలో చేయి వేస్తున్నారు. ఆయనను మీరు దీవించండి. ఆయన ఆత్మని చేస్తుంటున్నాం. నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మరి సింగయ్య గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. యోసేపు కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మరి మీ వాక్యాన్ని సమ్మతించి మట్టిగా అప్పగించాం. మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ సుబ్బయ్య గారి సంతానానికి తోడైనను గాక. ఆమేన్. మీ వాక్యాన్ని సమ్మతించి మట్టిగా అప్పగించాం. మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ సుబ్బయ్య గారి సంతానానికి తోడైనను గాక. ఆమేన్.
మీరు ఎవరు బాధలే కానీ రెడీలో ఉంది మొత్తం బయలుపోతే కాపులు ఎవరికన్నా కానీ ఎవడైనా కానీ మొక్కలు కొత్త బయలుపోతే ఏంటి సాగలాగేదే Hey!